మనం లైఫ్లో ఎదగలేకపోతున్నాం. ఎందుకు తెలుసా? మనం ఎదగాలి అని ఆలోచించట్లేదు, పక్కనున్నోడిని తొక్కియాలి అనే ఆలోచిస్తున్నాం. కాంపిటీషన్ అంటే మన బలంని ప్రూవ్ చేసుకోవడం, అంతేగాని పక్కన్నోడు బలహీనుడు వీక్ అని ప్రూవ్ చేయడం కాదు. వీలైతే కింద పడిపోయిన మనిషిని సహాయం చేయండి. ఎందుకంటే భగవద్గీత చాప్టర్ 7 శ్లోక్ నంబర్ 21లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, నువ్వు నాకు భక్తి చేయకపోయినా పర్లేదు, దేవతల్ని పూజిస్తావు, పూజించు, కానీ మనసు పూర్తిగా పూజించు, నమ్ము, భక్తి చేయి, నేను నీ తోడుంటాను. అదేంటి? కృష్ణకి భక్తి చేయకుండా క్రిస్టల్ గాడ్ అంటే దేవతలకి భక్తి చేస్తే కృష్ణుడు సపోర్ట్ చేస్తారా? నిజంగా చేస్తారు. ఎందుకంటే కృష్ణుడి లోపల ఎలాంటి జెలసీ ఉండదు కాబట్టి, ఎలాంటి అహంకారం అనేది ఉండదు కాబట్టి. మీరు కానీ ఒక మంచి పని కోసం వెళ్తే ప్రతి ఒక్క దేవుడు మీ వైపే ఉంటారు. మీరు ధర్మం చేస్తే ప్రతి ఒక్క దేవుడు అదే ధర్మం వైపు నీతోటి నిలబడి ఉంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్లో చెప్తాను. ఓకే, ఒక చిన్న పిల్లకి మనం డాల్ ఇస్తాం. ఆ డాల్ లోపల ప్రాణం ఉందో లేదో ఆ పాపకి తెలియదు, బట్ ఆ డాల్ పైన ఆ పాప ప్రేమ పెంచుకుంటుంది, నమ్మకం పెంచుకుంటుంది. ఆ నమ్మకమే పేరెంట్స్కి బలం. ఆ నమ్మకం వల్లే ఆ పాప టైంకి తింటుంది, చెప్పిన మాట వింటుంది. కృష్ణుడు కూడా మన లోపల అదే చూస్తున్నారు. మనం క్రిస్టల్ గాడ్స్కి పూజించినా, కృష్ణుడికి పూజించకపోయినా కృష్ణుడు మన సపోర్ట్లోనే ఉంటారు. ఎందుకంటే మన లోపల నమ్మకం ఉంటుంది కాబట్టి. సో మనుషులకి ఒకే మాట చెప్తాను, మీరు పైకి ఎదుగుతున్నప్పుడు ఇంకో 5గురిని ఎదిగించడానికి ట్రై చేయండి. ఎగ్జాంపుల్ నాని బిగినింగ్ నుంచి అవుట్కమర్స్కి సపోర్ట్ చేస్తున్నారు. ఏదో ఒక రోజు నానికి కూడా డౌన్ఫాల్ వస్తుంది, బట్ డౌన్ఫాల్ వచ్చిన రోజు చేయి పట్టుకోవడానికి ఆ మనుషులే ఉంటారు. మీతో పాటు 5గురు ఎదిగితే మీరు కింద పడిపోయినప్పుడు మీ సహాయం కోసం 5గురు నిలబడతారు. ఆలోచించండి. హరే కృష్ణ, జై శ్రీకృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. यो यो यां यां तनुं भक्तः श्रद्धया चितुमिच्छति तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम्.